రసాల్లో ఇది టాప్ మోస్ట్. అంటే ప్రపంచవ్యాప్తంగా తిరుగులేని రసం అని చాలా మంది అంటారు. కొందరు కథలు రాసిన, సినిమాలు రాసిన చాలా మందికి ఇష్టమైన రసం ఇది. అంటే భయానకం, హారర్, దయ్యాలు, భూతాలు ఇలాంటి కథలతో కూడిన ఇమోషన్ అనమాట. హారర్, భయపడే సన్నివేశాలు, భయపడే కథలు, భయపడే చిత్రాలు, భయపడే పాత్రలు, భయపెట్టే పాత్రలు, భయపెట్టే కాస్ట్యూమ్స్, భయపెట్టే మేకప్, రక్తాలు, అరుపులు, నక్కలు, చంద్రుడు రాత్రిపూట మబ్బుల్లో అంటే ఇలాగ కమ్ముకు వెళ్ళిపోవడం, ఇవన్నీ మీకు కూడా తెలియదు కాదు. కాబట్టి హారర్ ఉన్నప్పుడు ఒక పర్ఫార్మెన్స్ ఏ విధంగా చెయ్యాలి, హారర్కి బాడీ లాంగ్వేజ్ ఏ విధంగా ఉండాలి, అసలు హారర్ యొక్క లక్షణాలు ఏంటి, భయానకం అంటే ఏంటి, భయానక రసం ఇది. ఈ రసాన్ని ఎలా స్లోగా ఇంజెక్ట్ చేయాలి, ఎలా పర్ఫామ్ చేయాలి, ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, ఎలా బిహేవ్ చేయాలి పాత్ర. కాబట్టి ముందు నవరసాలు తెలుసుకోండి. డైరెక్ట్గా పోయి యాక్టింగ్ చేస్తానంటే కాదు. యాక్టింగ్లో హారర్ చాలా చాలా క్రేజ్ ఉంది, వరల్డ్ వైడ్ క్రేజ్ ఉంది. ఒక హారర్ సినిమా చేస్తున్నప్పుడు, ఒక హారర్ సీరియల్ చేస్తున్నప్పుడు, ఒక హారర్ నాటకం వేస్తున్నప్పుడు అసలు మీ రియాక్షన్స్ ఏంటి, ఇమోషన్స్ ఏంటి, ఐస్ ఏంటి, బాడీ లాంగ్వేజ్ ఏంటి, మేకప్ ఏంటి, కాస్ట్యూమ్ ఏంటి, ఓ పెద్ద కథ ఉంది. కాబట్టి మీరు డైరెక్ట్గా నేను చేస్తాను, చేయొచ్చు చేయొద్దు అని అనట్లేదు. అకార్డింగ్ టు డైరెక్టర్, అకార్డింగ్ టు స్క్రిప్ట్, అకార్డింగ్ టు క్యారెక్టర్, అకార్డింగ్ టు స్టోరీ, అకార్డింగ్ టు సిచ్యువేషన్ అండ్ సీన్ ఎలా బిహేవ్ చేస్తారు, ఆ హారర్ రసం యొక్క అంటే ఈ భయానక రసం యొక్క మెయిన్ ఎలిమెంట్స్ ఏంటి తెలుసుకోండి, టూల్స్ ఏంటో తెలుసుకోండి, టెక్నిక్స్ ఏంటో తెలుసుకోండి, ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఊహించాలి, ఎలా ఫీల్ అవ్వాలి, ఆ సిచ్యువేషన్లో నేనుంటే ఎలా ఉంటాను, దయ్యాన్ని చూస్తే ఎలా ఉంటాను, రాక్షసులను చూస్తే ఎలా ఉంటాను, ఒంటరిగా వెళ్తుంటే ఎలా ఉంటుంది, ఆ సౌండ్ ఎఫెక్ట్లు వింటే ఎలా ఉంటుంది, ఇంక్లూడింగ్ సౌండ్ ఎఫెక్ట్లు ఇమాజినేషన్ చేసుకుని పని చేయాల్సి వస్తుంది. ఈ హారర్లో బేసిక్గా యాక్టర్కి ఎక్కువ ఇమాజినేషన్ కావాల్సి వస్తుంది. ఏమి ఉండదు, సౌండ్ ఎఫెక్ట్ ఉండదు, లేకపోతే లొకేషన్లో ఏమి కంటి ముందు ఏమి ఉండదు. డైరెక్టర్ చూసి ఎదురుగా ఏదో ఉందని చెప్పడం, దయ్యాలు ఉన్నాయని చెప్పడం, భూతాలు ఉన్నాయని చెప్పడం, ఇలాంటివన్నీ చెప్పి ఊహించి ఇమాజినేషన్ చేసుకోమని చెప్తారు. ఎక్కువగా ఇమాజినేషన్ కావాల్సిన రసం ఏదైనా ఉందంటే అది భయానక రసం, హారర్ ఎఫెక్ట్, హారర్ థీమ్, హారర్ ఇమోషన్ అంటాం మనం. హారర్ ఇమోషన్కి ఎక్కువగా యాక్టర్కి ఇమాజినేషన్ అవసరము.